వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి తోటకూర పచ్చడండి. ఈ తోటకూర విటమిన్ల ఖని. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, విటమిన్ బి12, విటమిన్ బి6 ఇలా ఎన్నో రకాలైనటువంటి విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇనుము ఇలా ఎన్నో ఖనిజాలు కూడా ఉంటాయన్నమాట. ఇందులో పీచు ఎక్కువగా ఉండటం మూలంగా ఇది జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అలాగే కొవ్వును కూడా తగ్గిస్తుందండి. తోటకూరను తినడం మూలంగా బరువు కూడా తగ్గుతామండి. అలాగే మనం తోటకూరని రెగ్యులర్గా తినడం మూలంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. అలాంటి తోటకూరతో ఈరోజు మనం తోటకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చెబుతాను. చాలా జాగ్రత్తగా వినండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఇది. ఒకసారి నేను చెప్పిన తర్వాత మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఆరోగ్యానికి మంచిది కదా. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ముందుగా తోటకూర పచ్చడిని తయారు చేసుకోవడం కోసం ఒక 3 కట్టలు తోటకూర తీసుకోవాలండి. తీసుకుని అందులో ఉన్నటువంటి ఆకుల్ని మనం కట్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/4 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలండి. ఈ ఎండుమిర్చి కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వేసుకోవాలండి. వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం 2 ఉల్లిపాయలను తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం 2 టమాటాలను తీసుకుని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇందులోనే మనం 1 టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుని మంటను సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మనం 2-3 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి తోటకూర, ఆ తోటకూరను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలండి. తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి అందులో కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇందులో చింతపండుని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాల పాటు దీన్ని మనం ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక చక్కగా ఇవన్నీ టమాటా ముక్కలు, తోటకూర ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదండి. ఎందుకంటే మెత్తగా పట్టినట్లయితే కనుక మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. అందుకని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. మనకి ఏ పచ్చడైనా సరే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ తాలింపు కోసం మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చడి, ఆ పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ అయినట్లే. చూశారు కదండి,
తోటకూర పచ్చడిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.